ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నన్ను ప్రేమించువారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నారు. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఎంతో ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళాలని, చేరుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా. నీ ఉద్యోగంలో ఒక మంచి హైక్ కావాలని, వ్యాపారం విస్తరించబడి అనేక రకాలుగా దీవించబడాలని, చదువులో కానీ ఆరోగ్యంలో కానీ నువ్వు ఏదైతే నేను ఆశీర్వదించబడాలి, నేను విస్తరించబడాలి, నేను దీవించబడాలని నువ్వు కోరుకుంటున్నావో నీకు శుభవార్త ఏంటి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. అయితే దేవుడు అంటున్నారు, నన్ను ప్రేమించు వారిని అంటున్నాడు. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యాన్ని హత్తుకుని జీవించడం, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం, వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మనం జీవించడం అండి. ఈరోజు చాలామంది ఈ ప్రపంచంలో మేము క్రైస్తవులం అని చెప్పుకుంటారు, కానీ వారు వాక్య ప్రకారం బ్రతికేవారు కాదండి. కొంతమంది బ్రతుకుతున్నారు. అయితే ఆ కొంతమందిలో నువ్వు ఉన్నావా? ఈరోజు నువ్వు దేవుని వాక్య ప్రకారం బ్రతకడానికి ఇష్టపడిన వ్యక్తివైతే, నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడే వ్యక్తివైతే దేవుడు నీతో చెప్తున్నమాట, ఆయన నిన్ను ఆస్తికర్తగా చేస్తారట. ఆమెన్. ఎలా వస్తుందో సమృద్ధి తెలీదు, ఎలా దీవించబడతావో తెలీదు. దేవుడు ఆ సమయానికి పంపిస్తారంతే. ఆమెన్. అది అనుకోని రీతిగా జరగచ్చు. కొన్నిసార్లు నీ మిత్రుల ద్వారా జరగచ్చు, కొన్నిసార్లు నీ శత్రువు ద్వారా జరగచ్చు, కొన్నిసార్లు అనుకోని రీతిగా నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఇది దేవుని కార్యం. ఇది ఆయన ఎలాగైనా ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటాం మనం. అద్భుత కార్యాలు జరిగించే దేవాన్ని మనం పిలుస్తాం. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం వింటున్నా సరే, నువ్వు అనుకుంటున్నావు నాకు నా బిడ్డల విషయంలో గొప్ప కార్యం చెయ్యయ్యా, నాకు ఆరోగ్య విషయంలో గొప్ప కార్యం చెయ్యయ్యా అని. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, ఆయన మాట చొప్పున బ్రతకడానికి ఇష్టపడు. దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను విస్తరింపచేసి ఆశీర్వదిస్తారు. ఆమెన్. చూడండి, ఆయన అంటున్నారు, వారి నిధులను నేను నింపుతానంటున్నాడు. సమృద్ధితో నింపుతానండి దేవుడు. నువ్వెప్పుడూ కూడా ఒకరికి పెట్టే వ్యక్తిగానే ఉంటావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎప్పుడూ కూడా ఒకరికి ఇచ్చే వ్యక్తిగా, అనేక మంది చేత ప్రఖ్యాత పొందిన వ్యక్తిగానే ఉంటావు తప్ప చెయ్యి చాచి తీసుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను పెట్టడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతావో అన్ని విషయాల్లో నువ్వే అనేక మందికి మాదిరి, నీ కుటుంబమే అనేక మందికి మాదిరి అయ్యే విధంగా దేవుడు అద్భుతంగా మిమ్మల్ని నిలబెడతారండి. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన్ని ప్రేమిస్తే మనం భయభక్తులు కలిగి బ్రతుకుతాం, ఆయనను ప్రేమిస్తే పాపానికి దూరంగా బ్రతుకుతాం. మరి ఈరోజు మనం ఆలోచించాలి, నిజంగా పాపానికి దూరంగానే బ్రతుకుతున్నామా? నిజంగా దేవునికి సమీపంగానే బ్రతుకుతున్నామా? ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాట విన్నా సరే నీకు నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈరోజు నుంచి నువ్వు దేవుణ్ణి ప్రేమించి భయభక్తులు కలిగి జీవించడానికి అడుగులువై, సేవకునిగా చెప్తున్నాను, యేసు నామంలో నువ్వు దీవెనకరమైన జీవితాన్ని జీవించబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.